ఫీవర్ కాఫ్ కోల్డ్ ఎక్కువ జయంతి సందర్భంగా వెంకటగిరిలో మొట్టమొదటిసారి రక్తదాన కార్యక్రమం మన సిహెచ్సిలో జరగటం, నేను కూడా నా వంతుగా రక్తదానం చేయడం జరిగింది. ఆయన గుర్తుగా ఆయన గుర్తుపెట్టుకుని తమ వంతు ప్రజలకు ఉపయోగపడేలా ఈ రక్తదానానికి వచ్చి రక్తదానం చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా మా అభినందనలు, ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం ఈ రెండింటి మీద దృష్టి పెట్టి ఇప్పుడు మనం నిలబడ్డ కొత్త బ్లాక్ లో మనం చూస్తా ఉన్నాం. ఇదివరకు వర్షాకాలం కనబడుతుంది. ఒక డాక్టరు ఈ హాస్పిటల్ కాకుండా ఇంకో 2 హాస్పిటల్ కూడా ఇన్ఛార్జిగా ఉండేవారు. ఈరోజు ఒక్కొక్క హాస్పిటల్లో 6-7 డాక్టర్లు చూడండి. డాక్టర్ లక్ష్మి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారికి ఒక డాక్టర్ని పెట్టడం కాకుండా అనుబంధంగా నర్సులు కానీ, అవసరమైన స్టాఫ్ కానీ, మరీ ముఖ్యంగా పరికరాలు, ఆపరేషన్ టేబుల్స్ కానీ ఇక్కడ చూస్తూ ఉంటే చిన్నపిల్లలకి అవసరమైన బెడ్స్, ఇబ్బంది కలిగినప్పుడు ఎక్విప్మెంట్ పేర్లు మాకు తెలియదు కానీ ఫోటోథెరపీ, చిన్నపిల్లలకి ఇబ్బంది అయినప్పుడు ఇవి వాడతారు. ఇలా అభివృద్ధి జరగలేదు అన్న ప్రతిపక్షాలకి ఒకసారి ఇలాంటి చోట్ల వచ్చి ఊర్లలో ఉన్న స్కూల్స్ ఎలాగైతే రూపురేఖలు మారినాయో నాడు నేడు కింద హాస్పిటల్స్ కూడా ప్రతి దగ్గర రూపాంతరం చెందటం, ఆరోగ్యశ్రీ కింద ఎన్నో జబ్బులకి
గవర్నమెంట్ సాయం చేయటం, 104 కింద డాక్టర్లే ఊర్లకు పోయేసి అక్కడే పేషెంట్ చూడటం, ఫ్రీ మందులు ఇవ్వటం, ఇవన్నీ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలకు మేలు చేకూరే విధంగా జరుగుతుంది. జనార్దన్ రెడ్డి గారి ఇష్టమైన ఆయన్ని ఎమ్మెల్యేగా చేసి ముఖ్యమంత్రి చేసిన వెంకటగిరి నియోజకవర్గం, ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న మాకు ఈ అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి మళ్లీ అవకాశం ఇస్తున్న వెంకటగిరి ప్రజలకు రేపు రాబోయే ఎలక్షన్లో మరొకసారి నేదురుమల్లి కుటుంబం సభ్యుడిగా మీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నందుకు మీ సహాయ సహకారాలు కోరుతూ, మీ ఆశీస్సులు కోరుతూ, మీ అభ్యర్థిగా గెలిపిస్తే మీ అభివృద్ధికి పాటుపడతాను అని మరొకసారి మాటిస్తూ సెలవు తీసుకుంటాను.